అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశపు గతం గురించి తెలుసుకుందాం. కానీ ఇది పుస్తకాల్లో రాసిన కథ కాదు, రాళ్లల్లో చెక్కిన కథ. వేల లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు మనకోసం వదిలివెళ్లిన అద్భుతమైన కథ ఇది. సరే, మరి ఆలోచించండి. అప్పట్లో రాయడమే తెలీదు, భాష లేదు, పుస్తకాల్లేవు. మరి ఆ కాలంనాటి మనుషుల గురించి, వాళ్ళ జీవితాల గురించి మనకెలా తెలిసింది? ఇక్కడే అసలు మజా ఉంది. ఇదొక పెద్ద హిస్టారికల్ డిటెక్టివ్ స్టోరీ లాంటిదనమాట. ఈ డిటెక్టివ్ స్టోరీని సాల్వ్ చేయడానికి మన చరిత్రకారులు రంగంలోకి దిగుతారు. వాళ్ళు వదిలివెళ్లిన చిన్న చిన్న ఆధారాలతోనే ఆ గతాన్ని మళ్లీ మన కళ్ల ముందు ఉంచుతారు. ఈ ఆధారాలు ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. వాటితోనే మొత్తం చిత్రాన్ని నిర్మిస్తారు. మనకు దొరికే ఆధారాలు ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయన్నమాట. ఒకటి పురావస్తు ఆధారాలు, అంటే తవ్వకాల్లో బయటపడ్డ నాణేలు, పనిముట్లు, కట్టడాల శిథిలాల లాంటివి. రెండోది లిఖిత ఆధారాలు, అంటే రాతపూర్వకంగా ఉన్నవి. కాని మనం మాట్లాడుకుంటున్నది చరిత్రకు పూర్వకాలం గురించి, అంటే అసలు రాయడమే మొదలవ్వని టైం. సో అప్పటి గురించి తెలుసుకోవాలంటే మనకున్న ఒకే ఒక్క దారి ఈ పురావస్తు ఆధారాలే. మరి భారతదేశంలో ఈ పురావస్తు పరిశోధనల్ని ఒక పద్ధతి ప్రకారం సైంటిఫిక్గా మొదలుపెట్టిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఆయన్ని భారత పురావస్తు శాస్త్ర పితామహుడు అని కూడా అంటారు. ఆయన 1861లో స్థాపించిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అంటే ఏఎస్ఐ, ఇప్పటికీ మన దేశంలో ఈ పురావస్తు సంపదను కాపాడే పని చేస్తోంది. రైట్. ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేయబోతున్నాం. 1-2 వందలేళ్లు కాదు, ఏకంగా కొన్ని లక్షల సంవత్సరాలు వెనక్కి. మానవజాతి ప్రస్థానం ఎక్కడ మొదలైందో చూద్దాం. ఈ టైంలైన్ చూడండి. భూమి పుట్టింది దాదాపు 460 కోట్ల సంవత్సరాల క్రితం. కాని ఆదిమ మానవుల ఆనవాళ్లు కనిపించింది కేవలం 70-40 లక్షల సంవత్సరాల క్రితమే. అంటే భూమి చరిత్ర అనే ఒక పెద్ద పుస్తకంలో మన కథ కేవలం చివరి పేజీలో, అది చివరి కొన్ని వాక్యాల్లో ఉన్నట్టు అన్నమాట. ఈ చార్టు చూస్తే ఆ ప్రయాణం ఎంత పెద్దదో ఇంకా బాగా అర్థమవుతుంది. దాదాపు 2.5 కోట్ల సంవత్సరాల క్రితం డ్రయోపిథెకస్ అనే జీవి నుంచి మొదలుపెట్టి ఎన్నో పరివర్తనలు చెంది చివరికి 25,000 సంవత్సరాల క్రితం ఆధునిక మానవుడైన హోమోసేపియన్స్గా ఎలా మారామో ఈ చార్ట్ వివరిస్తోంది. ఇప్పుడు మనం మానవ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. అదే ప్రాచీన శిలాయుగం లేదా పాలియోలిథిక్ ఏజ్. ఈ కాలంలోనే మనిషి వేటగాడిగా, ఆహార సేకరణ చేసేవాడిగా జీవించాడు. ఈ పాలియోలిథిక్ ఏజ్ని కూడా 3 భాగాలుగా విభజించారు. అందులో మొదటిది దిగువ ప్రాచీన శిలాయుగం. ఇక్కడే మనిషి మొట్టమొదటిసారి రాతిని ఒక పనిముట్టుగా వాడటం మొదలుపెట్టాడు. ఈ కాలంలో వాళ్ల జీవన శైలి చాలా సింపుల్. వాళ్ళు ఒకచోట స్థిరంగా ఉండేవారు కాదు, ఆహారం కోసం, జంతువుల వేట కోసం తిరుగుతూ ఉండేవారు. వాళ్ళు వాడిన పనిముట్లు కూడా చాలా ముతకగా ఉండేవి. గులకరాళ్లతో చేసిన చాపర్స్, గండ్రగొడ్డళ్ళు లాంటివి. ఇలాంటివి మనకు పంజాబ్లోని సోహన్లోయ, కర్ణాటకలోని హున్స్గీ లాంటి ప్రదేశాల్లో దొరికాయి. సరే, ఇప్పుడు రెండో దశలోకి వెళ్దాం. అదే మధ్యప్రాచీన శిలాయుగం. ఇక్కడికొచ్చేసరికి పనిముట్లు తయారు చేసే టెక్నిక్లో ఒక మంచి అప్గ్రేడ్ వచ్చింది. ఈ కాలాన్ని ఫ్లేక్ కల్చర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఒక పెద్ద రాయిని నేరుగా వాడకుండా దాన్ని పగలగొట్టి వచ్చే పదునైన చిన్న చిన్న ముక్కల్ని, అంటే ఫ్లేక్స్ని, పనిముట్లుగా వాడటం మొదలుపెట్టారు. ఈ టెక్నిక్ని లెవలోయిస్ టెక్నిక్ అంటారు. దీంతో చేసిన స్క్రాపర్స్, పాయింట్స్ లాంటివి మనకు మహారాష్ట్ర, రాజస్థాన్, ఇంకా మధ్యప్రదేశ్లోని భీంబేట్కాలో కూడా దొరికాయి. ఇక ప్రాచీన శిలాయుగంలో చివరి దశ ఎగువ ప్రాచీన శిలాయుగం. ఈ టైంకి మనలాంటి ఆధునిక మానవులు, అంటే హోమోసేపియన్స్, భూమి మీదకి వచ్చేశారు. వాళ్ల టూల్స్ ఇంకా షార్ప్గా, ఇంకా స్పెషలైజ్డ్గా మారాయి. ఈ కాలం గురించి చెప్పాలంటే మనం ఖచ్చితంగా భీంబెట్కా గురించి మాట్లాడుకోవాలి. మధ్యప్రదేశ్లో ఉన్న ఈ రాతి గుహల్లో ఆ కాలం నాటి మనుషులు వేసిన అద్భుతమైన చిత్రాలున్నాయి. వాళ్ల జీవితాన్ని, వేటని, వాళ్ల నమ్మకాలని ఈ రాళ్లపై చిత్రించారు. ఇది మానవ సృజనాత్మకతకు దొరికిన మొట్టమొదటి సాక్ష్యమని చెప్పొచ్చు. ఇలా రాళ్లపై చెక్కిన లేదా గీసిన చిత్రాలను పెట్రోగ్లిఫ్ అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే రాళ్లపై రాసిన కథ అన్నమాట. ప్రాచీన శిలాయుగం తర్వాత నవీన శిలాయుగానికి ముందు మధ్యలో ఒక ట్రాన్సిషన్ పీరియడ్ ఉంది. అదే మధ్యశిలాయుగం లేదా మెసోలిథిక్ ఏజ్. దీనికి కారణం
వాతావరణంలో వచ్చిన ఒక పెద్ద మార్పు. ఆ టైంలో భూమి వేడెక్కింది, గడ్డి భూములు పెరిగాయి. దీనికి తగ్గట్టుగా మనిషి లైఫ్ స్టైల్ కూడా మారింది. ఇప్పుడు వాళ్ల పనిముట్లు చాలా చిన్నగా, పదునుగా మారాయి. అందుకే వీటిని మైక్రోలిథులు అంటారు, అంటే సూక్ష్మ రాతి పనిముట్లు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఈ కాలంలోనే మనిషి మొదటిసారి జంతువుల్ని మచ్చిక చేసుకోవడం, అంటే పశుపోషణ మొదలుపెట్టాడు. రాజస్థాన్లోని బాగోర్ లాంటి ప్రాంతాల్లో దీనికి ఆధారాలున్నాయి. రైట్. ఇప్పటివరకు మనిషి ఆహారం కోసం వేటాడాడు, వెతికాడు. కాని ఇప్పుడు మానవ చరిత్ర గతినే మార్చేసిన ఒక గొప్ప ఆవిష్కరణ జరిగింది. అదే వ్యవసాయం. ఇది కేవలం ఆహారం పండించడం కాదు, ఇదొక విప్లవం. మానవ సమాజం రూపురేఖల్నే మార్చేసిన ఒక రెవల్యూషన్. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త వి. గోల్డాన్ చైల్డ్ ఈ మార్పుని నియోలిథిక్ రెవల్యూషన్ అని పిలిచారు. ఆ పేర్లోనే దాని ప్రాముఖ్యత తెలుస్తోంది కదా. ఈ మార్పుని సింపుల్గా చెప్పాలంటే, మనిషి ఆహారాన్ని వెతుక్కునే స్టేజ్ నుంచి ఆహారాన్ని తనే ఉత్పత్తి చేసుకునే స్టేజ్కి వచ్చాడు. ఆహారం కోసం తిరగక్కర్లేదు కాబట్టి ఒకే చోట స్థిరపడ్డాడు. అలా గ్రామాలేర్పడ్డాయి. ఈ విప్లవం వల్ల ఏమేం జరిగాయో చూడండి. ఉత్తరప్రదేశ్లో వరి, పాకిస్తాన్లోని మెహర్గఢ్లో బార్లీ, గోధుమలు పండించినట్టు ఆధారాలున్నాయి. మట్టి ఇటుకలతో ఇండ్లు కట్టుకున్నారు. మొదటిసారి కుండలు తయారు చేయడం నేర్చుకున్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే, బూర్జహోంలో దొరికిన ఒక సమాధిలో మనిషితో పాటు వాళ్ల పెంపుడు కుక్కను కూడా పూడ్చిబెట్టారు. ఇది బహుశా మనిషికి, జంతువులకి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్కి తొలి సాక్ష్యం కావచ్చు. ఓకే, రాతి యుగం దాదాపుగా ముగిసింది. ఇప్పుడు మనిషి జీవితంలోకి ఒక కొత్త మెటీరియల్ ఎంటర్ అయింది. అదే లోహం. శిలాయుగానికి, కంచుయుగానికి మధ్య ఉన్న ఈ కాలాన్ని చూద్దాం. ఈ యుగాన్ని తామ్ర శిలాయుగం లేదా చాల్కోలిథిక్ ఏజ్ అంటారు. చాల్కో అంటే రాగి, లిథిక్ అంటే రాయి. పేరులోనే ఉంది కదా. ఈ కాలంలో మనుషులు రాతి పనిముట్లతో పాటు రాగి పనిముట్లని కూడా వాడారు. వీళ్ళు ఎక్కువగా పల్లెటూర్లలో ఉంటూ వ్యవసాయం చేసేవాళ్ళు. సో రాయి నుంచి లోహానికి, వేట నుంచి వ్యవసాయానికి మానవ చరిత్రలో ఎన్నో గొప్ప మలుపులు చూశాం. వీటన్నింటిలో ఏ ఒక్క ఆవిష్కరణ మన ప్రపంచాన్ని ఈరోజు మనం చూస్తున్నట్టుగా మార్చడానికి అత్యంత కీలకమనిపిస్తోంది? ఆలోచించండి.